దేవుని బిడ్డలారా, ఈ దినము మొదటి దినవృత్తాంతములు 4:10 ధ్యానిద్దాం. యబ్బేజు ఇజ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించిన సరిహద్దును విశాలపరిచి, నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దీని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఈ యబ్బేజు తన సహోదరుల కంటే ఘనం పొందిన వాడై ఉండెను. యబ్బేజును దేవుడు ఆయన ప్రార్థనను బట్టి మరి ఎంతో హెచ్చించినట్లుగా, ఘనపరిచినట్లుగా, ఆయన చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించి ఆయనను ఆశీర్వదించి ఆయన సరిహద్దును విశాలపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజముగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు అన్నాడు. యబ్బేజు ప్రార్థన చేసినప్పుడు తన సహోదరులందరికంటే కూడా హెచ్చించినట్టుగా, ఘనపరిచినట్టుగా, ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం. దేవుడు నిన్ను కూడా ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. నిన్ను కూడా దేవుడు ఘనపరుస్తాడు. నిన్ను కూడా దేవుడు ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళ్తాడు. మరి యబ్బేజు వలె మనము కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. అతి ఆశీర్వాదం దేవుడు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.